హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్. సో నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చి గురువాయూర్. సో మాకు కొచ్చి నుంచి డైరెక్ట్ ట్రైన్ త్రిశూర్. సో త్రిశూర్ నుంచి మనకి డైరెక్ట్ బస్సు ఉంటుంది గురువాయూర్కి. సో నియర్లీ టేక్ 2 hours జర్నీ. సో మనం వన్స్ గురువాయూర్ రీచ్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్ కొన్ని షాపింగ్ ఏరియాస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఆ షాపింగ్ ఏరియాస్లో ఏంటంటే మనకి కొంచెం పూజకి సంబంధించిన ఐటమ్స్ అండ్ దేవుడికి రిలేటెడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి. సో మనకి ఏమన్నా కావాలంటే అక్కడ షాపింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి కొంచెం ఫ్రెండ్కి వచ్చిన తర్వాత మాకు ఇలా ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. సో ఐ థింక్ ఇది ప్రతిరోజు జరుగుతుంది అనుకుంటా. సో మేము వెళ్ళిన రోజు కృష్ణుడి పెర్ఫార్మెన్స్ అనేది జరిగింది. సో మేము ఇక్కడ ఈ పెర్ఫార్మెన్స్ చూసుకున్న తర్వాత మేము టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ మనకి ఎలా అంటే డైరెక్ట్ దర్శనానికి అయితే పంపించరు. ఫస్ట్ బ్యాచెస్ కింద ఒక వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది. సో ఆ వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి సో బ్యాచెస్ కింద దర్శనానికి పంపిస్తారు, అక్కడ క్రౌడ్ తగ్గించడం కోసం. సో ఆ తర్వాత మేము ఇక్కడ గురువార్లు అన్నీ చూసుకుని నెక్స్ట్ మేము త్రిశూర్ స్టార్ట్ అయ్యాం. సో త్రిశూర్ వెళ్ళే టైంకి నైట్ అయిపోయింది. సో అక్కడ నైట్ వ్యూ, త్రిశూర్ టెంపుల్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. సో కొన్ని పిక్స్ యాడ్ చేసాను చూడండి ఇక్కడ. అండ్ మనం త్రిశూర్ టెంపుల్లో అయినా కేరళలో ఏ టెంపుల్కి వెళ్ళినా మనం బాయ్స్ అయితే వితౌట్ షర్ట్ వెళ్ళాలి, అమ్మాయిలు అయితే కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చి చాలా బాగుంటుంది. సో ఎవ్రీ టెంపుల్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేశాను వ్లాగ్లో, చూడండి.